మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ గుడి మామూలు గుడి కాదు. ఇప్పటికీ ఈ గుడిలో శివలింగానికి పూజ చేయడానికి అశ్వత్థామ రోజు వస్తాడు. ఇతను ఆ అశ్వత్థామనే. తన మణి కోసం విష్ణు పదవతారమైన కల్కి కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీకృష్ణుడి శాపం వల్ల అశ్వత్థామ ఇంకా ఈ భూమిపైన బతికే ఉన్నారు. నువ్వు మృత్యు కోసం విలవిలా కొట్టుకుంటావు, కానీ నీకు మృత్యు రాదు. నీ శరీరం నుండి ఎప్పుడు రక్తం కారుతూనే ఉంటుంది అని శ్రీకృష్ణుడు అశ్వత్థామకి శాపమిచ్చారు. నేను మళ్ళీ కలియుగంలో కల్కి అవతారం ఎత్తినప్పుడు నువ్వు నాకు యుద్ధంలో సాయం చేస్తావని శ్రీకృష్ణుడు అన్నారు. ఇప్పటికీ గుడి పంతుల్లో చెప్పేదేంటంటే, ఎప్పుడైతే ఈ గుడి ద్వారాలు మేము తెరుస్తామో అప్పుడు శివలింగం మొత్తం పూలతో అలంకరించి ఉంటుంది అని చెప్తున్నారు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ గుడిలో ప్రవేశించాలంటే ఒకటే ద్వారం ఉంది, కానీ అశ్వత్థామ ఏ ద్వారం నుండి వస్తున్నాడో చాలా మందికి తెలియదు. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న, అశ్వత్థామ తల్లి పేరేంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి.